తెలుగుదేశానికి కాంగ్రెస్ పార్టీ ఊడిదం చేస్తుందని కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ కాంగ్రెస్ పార్టీకే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా వచ్చింది. ఆమె తెలంగాణలో ఉన్నప్పుడు ఏం చెప్పిందంటే, పార్టీని నేను వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీని నేను మూసేయను, నేను లేకపోయినా ఆ పార్టీ కొనసాగుతుందని చెప్పారు. కానీ ఉన్నట్టుండి ఆమె ఎందుకనో మళ్ళీ ఆ పార్టీని తీసుకెళ్లి వైసీపీలో కాంగ్రెస్ పార్టీలో వినియోగం చేయడం, ఢిల్లీ వెళ్ళడము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా రావడం, ఈ పరిణామాలంతా మనం చూసాం. ఇది చాలా గందరగోళంగా ఆమె రాజకీయ జీవితానికి సంబంధించిన గందరగోళమైన పరిణామాలు. కానీ ఈ రోజు ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా వచ్చింది. ఇంకా నేను ఎవరికి భయపడను, నేను మా సొంత అన్న అయినప్పటికీ కూడా నేను విమర్శలు తగ్గించను, నేను అసలైన కాంగ్రెస్ ప్రతినిధిని, కాంగ్రెస్ అధ్యక్షురాలని, ఈ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారానికి తీసుకొస్తానన్నంత కాన్ఫిడెంట్ గా ఈ రోజు ఆమె అన్ని రకాల విమర్శలు చేసుకుంటుంది. ఆమె ఒక సంవత్సరం ముందు ఏ రోజు బీజేపీ గురించి కానీ లేదా ఇంకా ఎవరి గురించి కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. ఆమె సడన్ గా ఈ రోజు ఆమె రాజకీయ భవిష్యత్తు కోసము లేదా ఆమె యొక్క నాయకత్వాన్ని పెంచుకోవడం కోసము ఈ రోజు ఆమె రకరకాలుగా మాట్లాడుతుంది. ఆమెకి ఎందుకు ప్రాధాన్యత వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలైనందువల్ల ప్రాధాన్యత వచ్చింది. ఆమె ఇంకెవరో మహిళ అయ్యుండి రాష్ట్ర అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎవరు పట్టించుకునేవాడు కాదు. లేదా మీడియా కానీ, సోషల్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యత ఇస్తుండేవాడు కాదు. ఆమెకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఆమె జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు కావడము, సంవత్సరం క్రిందటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి తోటి ఉండడము, అంతకుముందు జగనన్న వదిలిన ప్రాణాన్ని అని చెప్పడము. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలి కన్నా ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు సార్. ఒక నిమిషం అయ్యాక మీకు మీ టైం ఇచ్చినప్పుడు మీరు చెప్తారు. మీరు ఇచ్చినప్పుడు మాట్లాడండి మేడం, ప్లీజ్ ప్లీజ్. తెలిసిందే కదా, రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజన్న రాజ్యం చేస్తానని తెలంగాణకి వెళ్ళారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏ రాజ్యం తీసుకొస్తారో మనం చూడాల్సింది. రాజన్న రాజ్యం చేస్తారా, రాహుల్ గాంధీ రాజ్యం చేస్తారా, శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్యం చేస్తారా, మనం వేచి చూడాల్సింది. అందువల్ల సహజంగానే ఆమె చెల్లెలు కావడం వల్ల, ముఖ్యమంత్రి గారి చెల్లెలు కావడం వల్ల ఆమె ప్రాధాన్యత సంతరించుకుంటుంది. వార్తా పత్రికలు లేదా మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ఆమెకి ప్రాధాన్యత ఇస్తారు. ఆమె చేస్తున్న విమర్శలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి గారి చెల్లెలు. కానీ ఏమి చేసినప్పుడు కూడా ఈ రాష్ట్రానికి నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఇండియా అలయన్స్ ఉంది కదా, భారతదేశంలో ఇండియా అలయన్స్, అదే గమండి అలయన్స్ అని చెప్తుంటారు మా ప్రధానమంత్రి గారు. ఇండియా అలయన్స్ ఇక్కడ ఉండే సిపిఐ సిపిఎం కూడా కలుపుకొని పోవాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో? సిపిఐ సిపిఎం ఇండియా అలయన్స్ లో భాగంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీతో కలుస్తారా లేదా వేచి చూడాలా? ఎందువల్లంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అసలు ఏం మాత్రం బాగలేదు. అంతకంటే దారుణంగా కమ్యూనిస్ట్ పార్టీల పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కలుస్తారా లేదా చూడాల్సింది. ఏది ఏమైనా ఇది కేవలము కొంత హైప్, వార్తల్లో నిలవడానికి పనికొస్తుంది కానీ షర్మిలమ్మ గారు ఇంకా రాజకీయంగా ఏమైనా సాధిస్తానని అనుకోవడం లేదు. ఇది ఆల్మోస్ట్ ముగిసిన అధ్యాయం కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో. ఆ ముగిసిన అధ్యాయాన్ని తీసుకొస్తుంది. ఈ రోజు అవి ప్రత్యేక హోదాల గురించి మాట్లాడుతుంది, అన్నగారి మీద విమర్శలు చేస్తుంది, చేసుకునేవాడు మాకు అడ్డంతలా. కానీ సంవత్సరం ముందు ఎందుకు విమర్శలు చేయాలా? సంవత్సరం ముందు అన్నగారిని ఎందుకు అడగలేదు? నువ్వు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాటం చేయలేదు అని, ఎందుకు ఎంపీలు రాజీనామా చేయించడం లేదని, ఎందుకు ఆయన మాటల్లో, జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో మెడలో ఉంచి తెస్తానని ఎందుకు ప్రశ్నించలేదు? కాబట్టి సడన్ గా ఈ మార్పు ఎందుకు వచ్చింది? నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను షర్మిలమ్మ గారు.